జీడిమెట్ల తెలంగాణలో ఒక చిన్న ఫ్యామిలీలో జరిగిన ట్రాజడీ ఇది. 16 ఏళ్ళు ఉండే ఒక అమ్మాయి తన సొంత అమ్మని చంపేసింది. కాదు, యాక్సిడెంట్ కాదు, డెలిబరేట్ గా చంపేసింది. వాళ్ళ అమ్మ పేరు అంజలి. 39 ఏళ్ళు ఉంటాయి. షీఈ్ అ సింగిల్ మదర్. జీడిమెట్లలో ఒక మిడిల్ క్లాస్ కాలనీలో ఉంటుంది. అంజలి షీఈ్ అ హార్డ్ వర్కింగ్ మదర్. వాళ్ళ కూతురుకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కష్టపడే ఒక అమ్మ. 16 ఏళ్ళు ఉండే ఆమె కూతురు ఒక టీనేజ్ ఫేజ్ లో ఉంది. తన కూతురుతో ఇద్దరు మాత్రం మాట్లాడేటోళ్ళు. ఆబ్వియస్లీ ఆ ఏజ్ లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఏజ్ లో ఒక రిలేషన్షిప్ లో ఉంది. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు శివ. అతనికి 19 ఏళ్ళు ఉంటాయి. అతనికి చిన్న తమ్ముడు ఉన్నాడు. అతని పేరు యశ్వంత్. అతనికి 18 ఏళ్ళు ఉంటాయి. ఇలా మెచ్యూరిటీ లేకుండా ప్రేమలో దిగడం ఎంత డేంజరస్ మనం ఈ మధ్య సినిమాలలో రియల్ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురికి చెప్పింది, ఇలా రిలేషన్షిప్ లో పడి ఫ్యూచర్ నాశనం చేసుకోకు, స్టడీస్ మీద ఫోకస్ చేయని. కానీ వాళ్ళ కూతురు దీన్ని అక్కడితో ఆపలేదు. వాళ్ళ లవర్ వారి శివ అని ఎవరైతే ఉన్నాడో వాడితో టైం గడపడం, ఫోన్ కాల్స్ చేయడం, మీటప్ల మీద మీటప్లు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ అమ్మని డిస్టర్బ్ చేస్తాయి. కూతురు ఇలా చెడిపోతుంది అని. ఒక రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది, ఇవన్నీ ఇక్కడితో ఆపేసి స్టడీస్ మీద ఫోకస్ చేయని చెప్పేసి. కానీ ఆ వార్నింగ్ ని వాళ్ళ కూతురు ఇన్సల్ట్ లాగా తీసుకుంది. అక్కడ ఇదంతా స్టార్ట్ అయింది. వీళ్ళ కూతురు వాళ్ళ లవర్ శివతో అండ్ శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ తో ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని చంపేద్దాం అనుకున్నారు. అండ్ ఈ శివ అండ్ యశ్వంత్ ఎవరైతే ఉన్నారో ఈ ఐడియాకి ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఈ ముగ్గురు అండర్స్టాండింగ్ వచ్చి దీన్ని అగ్రీ చేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ మర్డర్ ప్లాన్ చేశారు. జూన్ 24 సోమవారం సాయంత్రం జరిగింది. డోర్లు అన్ని క్లోజ్ చేసేసి విండోస్ అన్ని లాక్ పెట్టేసి ఐరన్ రాడ్ తో కొట్టారు వాళ్ళ అమ్మని. ఆమె ఇంకా కాన్షియస్ లో ఉందని ఆమె గొంతు పట్టుకొని ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేశారు. అక్కడితో ఆగలేదు. ఆ హ్యామర్ తీసుకొని ఆమె తలపై గాయాలు చేస్తారు. ఈ సీన్స్ చూసిన అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వాళ్ళ చెల్లిబడే బాధ ఇది. పోయింది కూడా మా మమ్మీని చెప్పడానికి ప్లాన్ వేసుకున్నట్ట. ఫస్ట్ నుంచి మనకు వాళ్ళ తమ్ముడు చెప్పిండు, మాకు చంపేసి వచ్చారు, ఆరాంసే కూర్చున్నారు అందరూ. అసలు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేరు అని, వాడు వదలడం వల్లనే ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది. దీని తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళ కూతురు పట్టుకుని ఇంటర్గేషన్ స్టార్ట్ చేసినప్పుడు జరిగిందంతా ఒప్పుకుంది. పోలీసులు అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చాడు దీని గురించి. పోలీసులు శివ అండ్ యశ్వంత్ ని అరెస్ట్ చేసి సెక్షన్ 302 కాన్స్పిరసీ చార్జెస్ పెట్టారు. ఈ సీన్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ అమ్మాయి లవర్ ఎవరైతే ఉన్నాడో శివ అండ్ యశ్వంత్, వాళ్ళ అమ్మ మాట్లాడే మాటలు ఇవి. ఈ వీడియో చూడండి. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చాలా మంచిదని మేము, నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. మ్యాటర్ మొత్తం పిల్లకాడుంది, మన కాడ ఏం లేదు. ఆడ బ్లడ్ బాయిల్ అవ్వట్లే. తనంతా హుందాగా నవ్వుతూ ఈ మాటలు చెప్తుంది. వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి 18 సంవత్సరాలు. వాళ్ళు ఏ సినిమా చూసి లేదా ఏ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యారో మనకు తెలియదు. కానీ ఈ వీడియో చూసాక వాళ్ళ కొడుకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగినాడైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా AI తో అడ్వాన్స్మెంట్ అవుతుంది. కొత్త ఇన్నోవేషన్స్ అన్ని జరుగుతున్నాయి బయట ప్రపంచంలో. కానీ ఇక్కడ మన ఇండియాలో హైదరాబాద్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. 18 ఏళ్ళు ఉన్న యువత మర్డర్ చేసే స్టేజ్ కి వెళ్తున్నారు. మరి అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఈ వీడియోని మీ చెల్లికో లేదా 18 నుంచి 24 ఏళ్ళు ఉన్న యువత ఈ వీడియో చూపియాలి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పిల్లలకి చూపించకుండా పెంచడం కరెక్ట్ కాదు. వాళ్ళు చూస్తేనే ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిసైడ్ అవుతారు సొంతంగా. మనం ఖచ్చితంగా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పెద్దవాళ్ళైనందుకు మంచి చెడు చెప్తాం, కానీ ఏది రైట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకునేది వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి చూసారంటే ఖచ్చితంగా మీకు సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, లేదా సొసైటీకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని, లేదా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మీలో ఖచ్చితంగా ఎమోషన్ ఉందని నాకు అర్థమవుతుంది. సో ఇలాంటి అవేర్నెస్ వీడియోల కోసం లేదా కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ.